వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మన అమ్మమ్మ కాలం నాటి కంది పచ్చడి తయారు చేస్తాము. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక మందపాడి కడాయి పెట్టుకొని దీంట్లో ఒక కప్పు కందిపప్పు వేసుకొని వేయించుకోవాలి. కందిపప్పు మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. కందిపప్పు వేయించేటప్పుడు నూనె ఏమాత్రం వేయద్దు, ఓన్లీ డ్రై రోస్ట్ మాత్రమే చేయాలి. కందిపప్పు ఈ విధంగా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. 6 నుండి 7 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న ఉసిరికాయంత చింతపండు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కందిపప్పు పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లో మిక్సీ గిన్నెలో వేసుకుందాము. దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు ఇప్పుడే పోయొద్దు, కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకుందాం. మరి చట్నీ లాగా చేసుకోవద్దు, పలచగా. ఇప్పుడు మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని పల్స్లో తిప్పాలి. ఒకసారి పల్స్లో తిప్పి తీసేయాలి. ఈ విధంగా పల్స్లో తిప్పుకోవాలి. ఇప్పుడు కంది పచ్చడిని పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాము. 1.5 స్పూన్ ఆయిల్ వేసిన. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ మినపప్పు వేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. మనం మిక్సీ పట్టిన కంది పచ్చడిని దీంట్లో వేసుకుందాము పోపులో. కంది పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం తయారు చేసిన కంది పచ్చడి రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. కంది పచ్చడి చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.